దేవరా పార్ట్ 1 కంటే పార్ట్ 2 లోనే తన క్యారెక్టర్ ఎక్కువగా రివీల్ అవుతుందని చెప్పింది బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్. RRR తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా కావడంతో దేవరాపై ఇండియా వైడ్ గా ఎక్స్పెక్టేషన్స్ ఓ రేంజ్ లో ఉన్నాయి. ఆ మధ్యలో రిలీజ్ అయిన దేవరా గ్లిమ్స్ ఎంటైర్ మూవీ లవర్స్ ను ఊహాలోకంలో ఉర్రూతలూగించాయి. ఆ గ్లిమ్స్ లో సముద్రపు ఒడ్డున ఓవైపు ఎగిసిపడే అలలను, మరోవైపు దేవరా ఊచకోతను చూస్తున్నంతసేపు ప్రతి ఒక్కరికి గూస్ బంప్స్ వచ్చాయి. ఇలా అంతులేని అంచనాలతో వస్తున్న దేవరపై బాలీవుడ్ లో తను నటించిన మూవీ ఉలజ్ ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. సముద్రపు ఒడ్డున రొమాన్స్ చేస్తూ తన పాత్ర చాలా సరదాగా ఉంటుందని చెప్పింది జాన్వీ కపూర్. దేవరా పార్ట్ 1 లో తన పాత్రకు చాలా తక్కువ ప్రాధాన్యత ఉంటుందని చెప్పకనే చెప్పింది. దేవరాలోని తన పాత్ర గురించి చెబుతూ అనుకోకుండా తన పాత్ర గురించి ట్విస్ట్ రివీల్ చేసింది. దీంతో దేవరా పార్ట్ 1 లో ప్రతి సీన్ లో ఎందెందు వెతికినా తారకే కనిపిస్తాడనే విషయం కన్ఫర్మ్ అయింది. దేవరా పార్ట్ 1 మొత్తం ఎన్టీఆర్ ఊచకోత కనిపిస్తుందనే విషయం జాన్వీ మాటలతో మరింత బలంగా తెలుస్తోంది. అంటే దేవరా ఫస్ట్ పాటల్లో సీన్స్ లో అక్కడక్కడ జాన్వీ కపూర్ మెరుపు తీగలా కనిపించిన పర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్నది మాత్రం సీక్వెల్ లోనే అని అర్థమైపోతోంది. దేవరాలో నటిస్తున్న ఎన్టీఆర్ డాన్స్ గురించి కూడా ప్రస్తావించింది. జూనియర్ ఎన్టీఆర్ తో డాన్స్ చేయడం బాగా ఎంజాయ్ చేస్తున్నానని మాత్రం హింట్ ఇచ్చింది. ఆ మధ్య ఎన్టీఆర్ జాన్వీల మధ్య ఓ సాంగ్ ను దుబాయ్ లో షూట్ చేసింది మూవీ యూనిట్. అలాగే ఇంకో పాటను కూడా జాన్వీ తారక్ మధ్య షూట్ చేయాల్సి ఉంది. అయితే ఆహారం కల్తీ అవటం వల్ల ఆసుపత్రిలో చేరి ఇటీవలే జాన్వీ కపూర్ డిశ్చార్జ్ అయింది. త్వరలో మళ్లీ దేవరా ఆఖరి ఘట్టంలో పాల్గొననుంది బాలీవుడ్ బ్యూటీ బేబీ జాన్వీ కపూర్. ఏదేమైనా అలలు ఎగిసే సముద్రపు ఒడ్డున ఎరుపు రంగు పూసుకున్న యోధుడిలా సెప్టెంబర్ 27న థియేటర్లోకి అడుగు పెడుతున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. మరి దేవరా ఊచకోత సామాన్యుణ్ణి కాపాడడం కోసమా, కొన్ని గ్రామాలకు అండగా ఉండడం కోసమా అనే విషయం తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.